కాకినాడ జిల్లాలో బయాథ్లాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని క్రీడా మండలి ప్రాంగణంలో రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర పెంటథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. పరుగు, ఈత కలిపి బయాథ్లాన్ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. అసోసియేషన్ యొక్క బయతలే గేమ్ ఇక్కడ జరిపిస్తున్నాము మార్నింగ్ నుంచి కూడా. అయితే ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల్లో నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఎక్కువగా అన్ని స్కూల్స్ నుంచి ఇప్పుడు ఈరోజు సుమారుగా మన ఉమ్మడి 13 జిల్లాలు ఏమైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా అనంతపూర్, కర్నూలు, చిత్తూరు నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే విజయనగరం, వైజాగ్, ఇటు కోనసీమ అన్ని చోట్ల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి విచ్చేశారు. అయితే ఈ రోజు ఏదైతే ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ జరుగుతుందో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇండోర్లో నేషనల్స్ ఉన్నాయి, అక్కడ పంపిస్తాము. అక్కడి నుంచి మళ్ళీ ఇండోర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఇంటర్నేషనల్గా దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 15 నుంచి అక్కడ ఈవెంట్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్నేషనల్కి కూడా పంపిస్తాము. అయితే ముఖ్యంగా పిల్లల్లో ఒక మేధాశక్తి పెంచడానికి నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్నేషనల్కి కూడా పంపిస్తాము. అయితే ముఖ్యంగా పిల్లల్లో ఒక మేధాశక్తి పెంచడానికి, అలాగే శారీరక దారిద్ర్యము, అలాగే వాళ్ళు మనసు ఉల్లాసంగా ఉండటానికి ఇవి మాత్రం చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఇది ఉన్న గేమ్లన్నింటిలోకి టఫెస్ట్ గేమ్. కారణం ఏంటంటే ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క ఈవెంటే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్విమ్మింగ్ సెపరేట్ ఈవెంట్ ఉంది, అలాగే ఫెన్సింగ్ సెపరేట్ ఈవెంట్ ఉంది. కానీ ఇందులో ఏంటంటే అన్ని ఈవెంట్స్ ఒకేసారి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే అథ్లెట్ ఉన్నారో వాళ్ళు అన్ని ఈవెంట్స్, ఇప్పుడు సపోజ్ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు, వీళ్ళు బయతలు అంటే రన్నింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేసిన వెంటనే స్విమ్మింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేసి మళ్ళీ రన్ చేయాలి. ఇలాగా కంటిన్యూ ఈవెంట్ కాబట్టి కొంచెం స్టామినా కూడా ఎక్కువ అవసరం అవుతుంది పిల్లలు. అలాగే ఇక్కడ ఉన్న మన జిల్లాలో కాకినాడ